హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు బోర్కి వస్తుందనికేసి చికెన్ చేసుకుందామని చికెన్ కోసం ఉల్లిగడ్డలు టమోటాలు కోస్తున్నా. బెంగళూరుకి వచ్చేసినాం. ఇంకా చాలా బోర్కి వస్తుంది, ఏం చేయాలో తెలియక టైంపాస్ కానీ చికెన్ అని చేసుకొని తిందామని చికెన్ చేసుకోవడానికి టమాటాలు ఉల్లిగడ్డలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని అంత కరెక్ట్ అర్ధ కేజీ తెచ్చినాం చికెన్. అర్ధ కేజీ తగ్గట్లు కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను కట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఒక చిన్న అర్ధ కేజీ తగ్గట్లు ఒక బేసిన్ తీసుకున్నా. దాంట్లోకి ఇంకా ఆయిల్ పోసిన, ఉల్లిగడ్డలు వేసిన, కట్ చేసిన ఉల్లిగడ్డలు, అర్ధ కేజీ చికెన్ కడిగిన నీట్గా సింగిలో దీంట్లో గిన్నెలో వేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టిన ఉల్లిగడ్డలు ఎర్రగైనాయి. పసుపు వేసిన వెంటనే చికెన్ ముక్కలు కడిగి పెట్టుకున్నా కదా, చికెన్ ముక్కలను వేసిన, బాగా కలిపిన వెంటనే కొద్దిసేపు వదిలిన అంతా ఆవిరిపోవాలని. తర్వాత కొద్దిగా ఉప్పు వేసిన కొద్దిసేపు తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పేస్ట్గా వేసిన, కారం వేసిన 1 గంట తగ్గట్లు. తర్వాత టమాటాలు వేసిన, లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసిన టేస్ట్ కోసం, తొందర ముక్కలు ఉడుకుతాయని. కొద్దిసేపు ఉడికిపెట్టిన ఫ్రెండ్స్. ఇంకా అలానే ఉడుకుతూనే ఉంది. అదంతా టైంలోనే కొద్దిగా మా వర్క్ ఉంటే చేసుకొని మరొకసారి చెక్ చేసిన ఉడికినాయో లేదని. ఉడికినాయి. ఇంకొద్దిసేపు ఉడకాలని అట్లా పెట్టిన. మీరు ఎప్పుడైనా బ్యాచిలర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. టైంపాస్ సింపుల్ చేసుకోవచ్చు చికెన్. నేను చెప్పిన ప్రాసెస్ చాలా ఈజీ, ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. మీరు చేతిలో సింపుల్గా చేసుకోవచ్చు చికెన్. చాలా కొంతమంది వంటలే రావాలనుకుంటారు. బ్యాచిలర్స్ వాళ్ళు సింపుల్ చేసుకొని తింటాం. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చికెన్. గుమగుమలాడే చికెన్ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా చేస్తా. థ్యాంక్ యూ.